ఈరోజు ఏం కూర చేస్తున్నావు? ఈరోజు వడ పులుసు చేస్తున్నాను. వడ అంటే మీకు ఏ వడ అని కూడా డౌట్ రావాల్సి వస్తుంది. మసాలా వడ పులుసు పెడుతున్నాను. నేను వడ పులుసు మీకు చెప్పే ముందుగా విలేజ్ పిల్ల రేవతి వీడియోలో సింహపూర్ శివంగి పిల్ల మాట్లాడుతుంది. చేస్తున్నావు దాంట్లోకి వడ పులుసులోకి ఎట్లా చేస్తున్నావు? వడ పులుసులో కావాల్సిన పదార్థాలు టమోటా, ఆనియన్, వడలు, చింతపండు కొంచెం నానేసుకొని నిమ్మకాయ గడ్డ అంతా. ఫస్ట్ బాండలు పెట్టుకొని మనము ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ బాగా కాలిన తర్వాత ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాం కదా. నేనైతే మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 4 టమోటా, ఆనియన్స్ 2 తీసుకున్నాను. మీరు ఎక్కువగా ఉంటే ఒక 5-6 తీసుకోండి. టమోటా, ఆనియన్స్ వేసుకోవాలి. ఇలాగా వడ పులుసు చేసేదాన్ని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ అయితే ఇంకా నేను క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేసినప్పుడు అంతవరకు ఈ ఛానల్లో కనిపిస్తాను. ఇంకా పైన నుంచి ఆ ఛానల్లో వస్తాను. నేను మా ఛానల్లో కూడా రావాలి. వస్తా, షూర్, తప్పకుండా వస్తాము. ఇప్పుడు వడ పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దారండి. ఫస్ట్ ఏంటి వేస్తున్నావే ఆల్రెడీ? తిరగమాత వేసుకొని ఆనియన్స్ ఇలా వేపుకోవాలి. దూరగా వేపుకున్న తర్వాత టమోటా వేసుకోవాలి. టమోటా కూడా బాగా గుజ్జులాగా అయిన తర్వాత వడ ఎక్కడ పెట్టావు? వడ అంటే మసాలా వడ, మినపొడ? మసాలా వడ. మా ఏరియా సైడ్ చాలా పెద్ద పెద్ద వడలు చేశారు. మా సైడు 10 రూపాయలకి 3 వడలు ఇచ్చారు. చాలా చిన్నయా? చాలా పెద్దవి అని చెప్పాలి, చిన్నవి కాదు. ఒకసారి మీరు వడ కూడా చూడండి. ఈ వడకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎర్రగడ్డ, టమోటా, నిమ్మకాయ గడ్డ అంత చింతపండు నానేసుకోవాలి. దానికి వడలు. ఇందులో కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు శనివారం కాబట్టి మేము నీసు తినము. అందువల్ల వడ ఒకటే. ఎవరికి ఈరోజు? వెంకటేశ్వర స్వామికి. వెంకటేశ్వర స్వామికి. ఓకే. మాకు కొడుకు పుడితే వెంకటేశ్వర స్వామి శనివారం మొక్కున్నాం. కొడుకు పుట్టాడు, తినమల మొగి చేసాము మేము. అబ్బో, ఈ వడ పులుసు చాలా టేస్ట్. హాయ్ పాప, హాయ్ చెప్పు. హాయ్. ఏం పేరు నీ పేరా? మీ పాప? మా పాప. నేను మా రెండో కూతురు. ఫోన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పిల్లలకి అదేలే ఇంట్రెస్ట్. ఫోన్ అంటే చాలా మా పాపకి. నా పెద్ద కూతురు ప్లే క్లాస్ చదువుతుంది. కానీ ఎక్కడ ఉంది? 2 months పాప ఉంది. అమ్మమ్మ ఇంట్లో ఉంది. కానీ ఇప్పుడు బాబుకి 2 months. మీకు ఇంట్లో ఏం కూరగాయలు లేవనుకున్నప్పుడు బయట టిఫిన్ అంతా వడ తెచ్చుకొని ఒక టమోటా, ఎర్రగడ్డ వేసుకొని కర్రీ చేసుకుంటే ఈవినింగ్ బాగుంటుంది కర్రీ. మీరు ఒకసారి చేసుకోండి, మీకు కూడా మళ్ళీ మీరు ఇలా చేసుకోవాలనిపిస్తుంది. ఓకే. ఇందాక టమోటా వేసాం కదా, మూత పెట్టాము. ఆవిరి బాగా ఉడుకుంటుంది. ఇప్పుడు కలిపెట్టుకుందాం మనం ఒకసారి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము సరిపడే పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు, కారము 1 చెంచా, ఎంత సరిపడితే సరిపడినంత, సాల్ట్ సగం చెంచా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. మీ కొడుకు ఏడుస్తున్నట్టున్నాడా? మా కొడుకు ఈరోజు నిద్రే రాలేదండి. బియ్యాల్లో వేసి వచ్చున్నాం. కదలుతా ఉన్నాడు. మనం కారం, పసుపు, సాల్ట్ అన్ని వేసుకున్నాం కదా. అది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని అవి కొంచెం బాగా వేగాలి. లేదా కాపు వాసన వస్తుంది. మనం ఇలా చింతపండు నానేసుకున్నాం కాబట్టి ఆ చింతపండు మెత్తగా కలిపి ఇలాగా గుజ్జు అంటే ఆ రసం వేసుకోవాలి. పులుసు, చింతపండు పులుసు పోసుకోవాలి. మేడం, మీరు మీ హెయిర్కి ఏం వాడతారు? ఛానల్ చెప్తాను. అలాగే మీకు ఈసారి వీడియో కోసం వెయిట్ చేయండి. నా హెయిర్కి ఏం వాడతాను అప్పుడు చెప్తాను. ఖచ్చితంగా దీనికోసమైనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మాట కోసం
ఇప్పుడు మనం చింతపండు తీసుకొని ఇలా వేసేసుకున్నాము మంచిగా. ఇదండి ఇలాగా కలిపెట్టేసుకోండి బాగా కలిపెట్టి ఇది కూడా మనం ఒక రొంత ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిచ్చాలి. ఉడకనిచ్చిన తర్వాత మూత పెట్టేద్దాము. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం వడ అందులో వేసుకునేటప్పుడు చేస్తాం. ఇప్పుడు మూత పెట్టేస్తాం. ఓకే. ఇందాక ఇందులో చింతపండు నీళ్ళు వేసుకున్నాము. ఇప్పుడు అది ఉడికింది కదా, దాన్ని ఎలా ఉందో ఒకసారి చూద్దాము. చూడండి ఇలాగా బాగా తెల్లిన తర్వాత రసము వడలు వేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకోండి, మళ్ళీ విరిగిపోతుంది. వడలన్నీ వేసేసాము. వేసేసిన తర్వాత మరోసారి ఇలా కలిపెట్టి వడ బాగా ఉడికి పులుసు చిక్కపడే వరకు ఇలాగే పెట్టుకోవాలి. చిక్కపడేసిన ఈ వడ బాగా ఉబ్బుద్ది. నాని బాగా ఉడికి ఇందులో బాగా లావుగా వచ్చింది వడ. వచ్చిన తర్వాత ఏంటంటే లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర వేసేసుకోండి. మసాలా అదే వేరా? మసాలా ఏం లేదండి, ఇది వడ పులుసు కాబట్టి మసాలా వేయము. టీ కూర అయితేనే వేస్తాము. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. వేసేసిన తర్వాత వాడ కొత్తిమీర 2 వేసేసి స్లిమ్లో పెట్టుకొని కొంచెం దీని మీద మరోసారి మూత పెట్టేద్దాము. ఒక్కసారి చూడండి లాస్ట్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామా. ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇందాక మనం వడ కొత్తిమీర కూడా వేసుకున్నాము. అవి ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాము. చూడండి బాగా చిక్కబడిపోయింది, వడ కూడా ఉడికిపోయింది. మనకి ఇలా నీళ్ళుగా వద్దు, ఇంకా చిక్కపడాలి అనుకుంటే మీరు ఇంకా కూడా ఇంకొక 10 నిమిషాలు పెట్టుకోవచ్చు. పులుసు కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇలా పులుసు ఇప్పుడైతే చిక్కపడింది మొత్తానికి. ఇంకా మీరు మాకు ఇంత నీళ్ళు వద్దమ్మా ఇంకా చిక్కపడాలి అనుకుంటే మీరు ఇంకొక 10 నిమిషాలు పెట్టుకోవచ్చు. మాకైతే ఇలా సరిపోద్ది కాబట్టి మేము దింపేస్తున్నాము. అంతేనా? అంతే అండి, అయిపోయింది. వడ పులుసు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు వీడియో అయితే విలేజ్ పిల్ల రేవతి దాంట్లో ఉన్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సింహపూర్ శివంగి పిల్ల వీడియో కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఎంత సపోర్ట్ చేస్తారో ఆ వీడియో కూడా అంతే సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఇంకేమైనా కూరలు కావాలని మీరు మెసేజ్ చేయండి, కామెంట్లో పెట్టండి, మేము అన్నీ చేసి మీకు చూపిస్తాం. ఓకే. తెలియని వాళ్ళు తెలుసుకుంటారా నీ వంటలు? ఒక ఫోటో తీసుకుంటా లాస్ట్. బాయ్.